ఈ తమలపాకు మొక్కను మనం ఇలా పాట్లో, కుండీలో పెంచుకోవచ్చు. అలాగే నేల మీద, గ్రౌండ్లో కూడా పెంచుకోవచ్చు. కుండీ కొంచెం లోతు ఎక్కువ ఉండే కుండీలు వాడితే బెస్ట్ అండి. మీలో ఎవరైనా బాల్కనీ గార్డెనింగ్ చేస్తుంటే కనుక బాల్కనీలో క్రీపర్ ప్లాంట్ పెంచాలి, గ్రీనరీ యాడ్ చేయాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అండి బాల్కనీలో పెంచుకోవడానికి. ఎక్కడైతే సన్లైట్ తక్కువ వస్తుందో అక్కడ పెంచుకోవడానికి బెస్ట్ ఆప్షన్. వీటి ఆకులు ఇలా డార్క్ గ్రీన్ కలర్లో షైనీగా మెరుస్తూ ఉండాలంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సన్లైట్. ఈ మొక్కకు డైరెక్ట్ సన్లైట్ అస్సలు పడకూడదు. మెయిన్గా ఆఫ్టర్నూన్ సన్లైట్, మధ్యాహ్నం ఎండ అస్సలు పడకూడదు. ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఈ మొక్కలో కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి కదా. లీఫీ ప్లాంట్ కాబట్టి నైట్రోజన్ ఎక్కువ శాతం కలిగే ఎరువులు ఇవ్వాలి. కౌడంగ్ కంపోస్ట్, ఆవు పిడకలతో చేసిన కంపోస్ట్లో, అలాగే వెర్మి కంపోస్ట్లో, ఈ రెండింటిలో కూడా నత్రజని ఎక్కువ శాతంలో ఉంటుంది. 2 నెలలకు లేదా 3 నెలలకు ఒకసారి కొద్దిగా కంపోస్ట్ ఇవ్వాలండి. లేదా కంపోస్ట్ని లిక్విడ్ రూపంలో వెర్మి కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా తయారు చేసి నెలకొకసారి 1 గ్లాసు ఇలా ఇచ్చారంటే చాలు. ఈ వెర్మి కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి 1 గుప్పెడు కంపోస్ట్ తీసుకోండి. 1 లీటర్ వాటర్ పోసి 2 లేదా 3 రోజులు ఉంచండి. ఆ తర్వాత లిక్విడ్ని కలెక్ట్ చేసి నెలకొకసారి ఈ తమలపాకు మొక్కకి ఇవ్వండి చాలు.